ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని, ఆ వెంకటేశ్వరుని కరుణ మీకు మాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మనకైతే తిరుమల శనివారాలు అయితే వచ్చేసినాయండి. మనకి సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం నుంచి అయితే మనకి తిరుమల శనివారాలు అయితే మొదలైనవి. ఈ సంవత్సరం అయితే మనకి తిరుమల శనివారాలు 4 వారాలు అయితే వచ్చినాయండి. సెప్టెంబర్ 21వ తేదీ, సెప్టెంబర్ 28వ తేదీ, అక్టోబర్ 5వ తేదీ, అక్టోబర్ 12వ తేదీ అయితే మనకి తిరుమల శనివారాలు అయితే పడుతున్నాయి అన్నమాట. ఈ 4 వారాల్లో ఏ శనివారం అయినా కానివ్వండి శ్రీవారిని పూజించుకోవచ్చు. ఈ 4 వారాల్లో పూజ చేసుకోవటం అవ్వని వాళ్ళు ఈ పెరటాసి మాసంలో ఏ రోజైనా కానివ్వండి ఆ వెంకటేశ్వర స్వామికి విశేషంగా పూజ చేసుకోవచ్చు. అయితే ఈ తిరుమల శనివారాల్లో పూజ ఎలా చేయాలి, నియమాలు ఏమిటి అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఈ వీడియో మొత్తం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 12 మాసాలు కలిస్తే ఒక సంవత్సరము అంటారు. ఈ నెలల పేర్లు తెలుగులో ఒకలాగుంటే తమిళనాడులో ఒకలాగా ఉంటుందండి. తెలుగువారు మాసాలను చాంద్రమానం ప్రకారం లెక్క కడుతూ ఉంటారు. అలాగే తమిళనాడు వాళ్ళు మాత్రం ఈ మాసాలను సూర్యమానం ప్రకారం లెక్క కడుతూ ఉంటారండి. సూర్యుడి ఉన్న రాశిని బట్టి ఆయా నెలకు ఆ పేరైతే వస్తుంది. ఈ విధంగా తమిళనాడు వాసుల సాంప్రదాయం ప్రకారం వచ్చే ఈ మాసాన్ని పురటాసి మాసము లేదా పెరుమాళ్ల మాసము అని అంటారు. ఈ పురటాసి మాసంలో ఆ వెంకన్నను పూజించడం ద్వారా సకల శుభాలు జరుగుతాయని గట్టి నమ్మకము. ఈ మాసంలో వచ్చే 4 శనివారాలు కూడా చాలా విశిష్టమైనవి. అయితే ఈ మాసంలో వచ్చే మొదటి శనివారం కానీ 3వ శనివారం కానీ చిత్తూరు జిల్లా వాసవులు కానివ్వండి, తమిళనాడు వాసులు కానివ్వండి చాలా విశేషంగా ఒక పండగలాగా ఈ 1వ శనివారాన్ని కానివ్వండి 3వ శనివారాన్ని కానివ్వండి వారి చుట్టాలను బంధువులను అందరినీ పిలుచుకొని ఒక పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. ద్రవిడ సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళు ఈ మాసంలో ప్రతి వారాన్ని ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు. ప్రతి వారము జరుపుకోలేని వారు ఒక్క 3వ వారం అయినా చాలా విశేషంగా పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపం చాలా ప్రాముఖ్యత అండి. తమిళనాడు వారైతే మొదటి వారం చేసుకోలేకపోయినా కానివ్వండి 3వ వారం తప్పకుండా ఈ పూజనైతే ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటారు. ఈ మాసంలో వచ్చే 3వ వారం రోజున తమిళనాడు వాస్తవ్యులు అందరూ కూడా బంధువులని, స్నేహితులని అందరినీ పిలిచి ఆ పిండి దీపాలతోటి ఆ వెంకటేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో ఎంతో నియమనిష్టలతో ఆ వెంకటేశ్వర స్వామిని అయితే పూజిస్తూ ఉంటారండి. రాను రాను ఈ తిరుమల శనివారాల పేరుతో మన తెలుగువారు కూడా ఎంతో విశేషంగా ఆ వెంకటేశ్వర స్వామిని అయితే పూజించడం మొదలుపెట్టారండి. ఇంతకుముందైతే కేవలం తమిళనాడు వాళ్ళు, చిత్తూరు జిల్లా వాస్తవ్యులు మాత్రమే ఈ పూజను చేసేవాళ్ళు. ఇప్పుడు మన తెలుగువారు కూడా ఎంతో వైభవంగా ఈ తిరుమల శనివారాల పూజను అయితే చేసుకుంటూ ఉంటున్నారు. తిరుమల శనివారాలు చాలా విశేషమైనవండి. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన మొదటి అడుగు భూమి మీద పెట్టిన మాసం కాబట్టి ఈ మాసానికి అంత ముఖ్యమైన ప్రాముఖ్యత అయితే వచ్చింది. తప్పకుండా ఈ మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక వారమైనా కానివ్వండి, ఏదో ఒక రోజైనా కానివ్వండి తప్పకుండా వెంకటేశ్వర స్వామిని అయితే పూజించుకోండి. అయితే ఈ మాసంలో ఆ స్వామివారిని ఎలా పూజించుకోవాలి, ఏ నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. ఈ మాసంలో మనము ఏ రోజైతే పూజ చేయదలుచుకున్నామో ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రపరచుకొని గడపలకి పసుపు కుంకుమలతో అలంకరించుకొని వాకిళ్ళన్నీ మామిడి తోరణాలు కట్టుకొని ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి. పూజ గదిలో వీలైతే పూజ గదిలో చేసుకోండి. లేదంటే స్వామివారికి సపరేట్గా ఒక పీట వేసి ఆ పీట మీద పసుపు రంగు వస్త్రం ఒకటి ఉంచండి. స్వామివారి విగ్రహం కానివ్వండి, చిత్రపటం కానివ్వండి ఉంచి శుభ్రపరిచి గంధము, పసుపు, కుంకుమలతో అలంకరించండి. మీ దగ్గర కనుక స్వామివారి విగ్రహం ఉంటే తప్పకుండా ఆ రోజు స్వామివారికి, అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పూజని దేవుడి మందిరంలో అయినా చేసుకోవచ్చు. లేదంటే సపరేట్గా ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద స్వామివారి చిత్రపటాన్ని కానివ్వండి, విగ్రహ రూపంలో కానివ్వండి ఆ స్వామివారిని ఉంచి ఆ పీటని పసుపు కుంకుమలతో అలంకరించి ఒక పసుపు రంగు వస్త్రాన్ని అయితే ఏర్పాటు చేసుకోండి. ఆ వస్త్రం మీద పచ్చకర్పూరము, జవ్వాదు పౌడరు, జవ్వాదు అత్తరు, సుగంధభరితమైన పరిమళాలతో వెదజల్లేలాగా చూసుకోండి. స్వామివారి చిత్రపటానికి పసుపు కుంకుమలతో అలంకరించండి. ఆ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి
మీకు వీలైనంతలో ఆ రోజు ఆ స్వామిని అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వండి. స్వామివారి పూజలో తప్పకుండా తులసి దళాలు, తులసిమాల ఉండేలాగా చూసుకోండి. స్వామివారికి తెల్లని సుగంధభరితమైన పుష్పాలన్నా, పసుపు రంగు చామంతులన్నా చాలా ఇష్టము. వీలైనంత వరకు తెల్లటి పుష్పాలు, పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజించే చాలా మంచిది. పీటను ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక వస్త్రాన్ని పరిచి స్వామివారి, అమ్మవారి చిత్రపటాలను ఏర్పాటు చేసి ముందుగా పసుపుతో చేసిన గణపతికి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. ముందుగా పసుపు గణపతికి మీ కోరికను చెప్పుకొని ఎలాంటి ఆటంకం రాకుండా చూడు తండ్రి అని ముందు గణపతి పూజనైతే చేసుకొని తర్వాత స్వామివారికి, అమ్మవారికి అభిషేకం చేసుకునేలాగైతే చూసుకోండి వీలుని బట్టి. లేదు అంటే చిత్రపటానికైనా చూపించి ఉంచుకోవచ్చు. ఇలాగ తర్వాత స్వామివారికి, అమ్మవారికి పూజనైతే చేయాలండి. ముందు అమ్మవారి పూజనైతే చేయాలి. ముందు లక్ష్మీదేవికి అష్టోత్తరము లేదంటే ఏదైనా ఒక రూపంలో అమ్మవారిని తలుచుకొని తర్వాత స్వామివారిని అయితే పూజించాలి. ఈరోజు ఈ పూజలో స్వామివారిని తులసి దళాలతో కానివ్వండి, పచ్చకర్పూరంతో కానివ్వండి, లేదంటే మామూలుగా మనకి దొరికే ముద్ద కర్పూరంతో అయినా పూజిస్తే చాలా మంచిది. గోవిందనామాలతో ఆ స్వామివారిని తులసి దళాలతో పూజిస్తే మనం కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి. లేదు అనుకుంటే ఒక్క తులసి దళం సమర్పించైనా స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ పూజ చేసుకోవాలి అనుకున్నవారు ఈ పూజ అయినంత వరకు ఏమీ తినకుండా ఉండి ఉపవాసం ఉండి ఈ పూజ చేస్తే చాలా మంచిది. ఉదయం కుదరదు అనుకున్న వాళ్ళు సాయంత్రం వరకు ఉపవాసం ఉండైనా, మీ ఆరోగ్య రీత్యా ఉపవాసం ఉండలేము అనుకున్న వాళ్ళు ఏదైనా తిని సాయంత్రం వరకు ఉండి సాయంత్రం అయినా ఈ పూజ చేసుకోవచ్చు. ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, ఎప్పుడైనా ఈ పూజ చేసుకోవచ్చు. తప్పకుండా స్వామివారికి తులసి దళాలతో కానివ్వండి, పచ్చకర్పూరంతో కానివ్వండి ఈరోజు పూజ చేసుకునేలాగా చూడండి. ఈ పూజకి ఏర్పాటు చేసుకున్న స్థలంలో తిరునామాలు దిద్దండి. మీరు నైవేద్యం చేసే పాత్రలకు కూడా తిరునామాలు దిద్ది నైవేద్యం సమర్పించండి. అలాగే మీరు కూడా పూజ చేసేవాళ్ళు తప్పకుండా నుదుటిన తిరునామాలు ధరించి ఈ పూజ చేస్తే చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుంది. ఈ పూజలో మనకి ముఖ్యంగా కావాల్సినవి పిండి దీపాలు, పిండి ప్రమిదలకు కావలసినవి మనం ఇంటిలోనే శుద్ధంగా తయారు చేయించుకున్న బియ్యపిండి. ఒక బియ్యపిండి మనకు కావాల్సినంత వరకు తీసుకొని అందులో ఒక నాటి అరటిపండు కానివ్వండి, ఆవు పాలు, కొంచెం బెల్లం పొడి వేసి మెత్తగా మనకు చపాతీ పిండిలాగా కలుపుకొని స్వామివారికి అయితే మనము ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని ప్రమిదలు ఏర్పాటు చేసుకోవాలి. స్వామివారికి 2 కానివ్వండి, 5 కానివ్వండి, 7 కానివ్వండి, 9 కానివ్వండి, ఇలాగా ఈ సంఖ్యలో స్వామివారికి బియ్యపిండితో ప్రమిదలు అయితే ఏర్పాటు చేసుకోండి. మనం తయారు చేసుకున్న ఆ బియ్యపిండి ప్రమిదలకు కూడా తిరునామాలు దిద్ది ఆ బియ్యపిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానివ్వండి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె ఏదైనా కానివ్వండి వేసి ఎర్రటి వత్తులు, పసుపు రంగు వత్తులు లేదు అంటే మనం రెగ్యులర్గా వాడే తెల్లటి వత్తులతోనైనా కానివ్వండి స్వామివారికి దీపారాధన చేసుకోవాలి. స్వామివారికి నైవేద్యానికి వస్తే మన శక్తి ప్రకారం స్వామివారికి ఏదైనా పిండి వంట కానివ్వండి చేసి పెట్టచ్చు. లేదు అనుకుంటే పానకము, వడపప్పు, పూర్ణఫలమైన ఒక కొబ్బరికాయను కొట్టచ్చు. లేదు అనుకుంటే ఒక్క బెల్లం ముక్క పెట్టి స్వామివారికి నైవేద్యం చూపించేసి స్వామివారికి అయితే తులసి దళాలు, కర్పూరాలతో, గోవిందనామాలతో అయితే పూజ చేసుకోండి. ఈ పూజ చేసిన రోజు మనం చెప్పులు లేకుండా ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి చెప్పులు లేకుండా నడిస్తే చాలా మంచిదండి. మనకి తిరుమల వెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఇంక్లూడింగ్ మేము కూడా అండి చెప్పులు లేకుండానే ఎప్పుడైనా తిరుపతి వెళ్ళామంటే చెప్పులు లేకుండానే మేము తిరుపతి వెళ్ళి వస్తామన్నమాట. మాకు వెంకటేశ్వర స్వామి అంటే అంత నమ్మకము. అలాగే ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల శనివారాలు చేసిన వారు కూడా తప్పకుండా ఆ రోజు పూజ చేసిన ప్రతిఫలం మనకి రావాలి అంటే ఆ రోజంతా చెప్పులు లేకుండా నడిచామంటే చాలా మంచిదండి. ఈ తిరుమల శనివారం పూజ చేసుకున్న రోజు నాన్ వెజ్ ముట్టుకోకుండా, మద్యం సేవించకుండా, బ్రహ్మచర్యం పాటించి కింద నేల మీద పడుకుంటే ఈ పూజకి చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి. అలాగే మేమేమి ఈ నియమాలు పాటించలేము అనుకున్న వాళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలండి. ఆ రోజు స్వామివారికి అయితే ఇలా అలంకరించుకొని స్వామివారి పూజలో స్వామివారికి అలంకారానికి ప్రాముఖ్యత ఇవ్వండి. మీకు చేతైనంతలో, మీకు ఉన్నంతలో అయితే స్వామివారి అలంకారానికి అయితే ప్రాముఖ్యత ఇవ్వండి. ఒక్క తులసి దళం సమర్పించినా చాలండి స్వామివారికి. ఆ స్వామివారి ముందు 2 చేతులు జోడించి ఆ స్వామివారి మన మనసులో కోరికలన్నీ, మన మనసులో బాధ అంతా ఆ స్వామివారికి చెప్పుకుంటే ఆ స్వామి మన కోరికలను, ధర్మబద్ధమైన మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. ఆ స్వామివారికి చెప్పుకోనవసరం లేదు. ఆ స్వామివారికి పూజ చేస్తే చాలండి. మన మనసులో కోరిక అంతా ఆయనకి తెలుసు కదా. ఆయన మన తండ్రి స్థానంలో ఆ వెంకటేశ్వర స్వామిని పూజించి మన కోరికలన్నీ ఆయన ముందు ఉంచామంటే ఆయనే చూసుకుంటాడు.
ఇలా వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు పూజ చేసి ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించేసి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. తప్పకుండా స్వామివారికి పూజలో అయితే తప్పక పచ్చకర్పూరం ఉండేలాగైతే చూసుకోండి. మెయిన్ మనకు కావాల్సింది ఈ పూజలో పచ్చకర్పూరము, తులసి దళాలు, పిండి ప్రమిదలండి. ఈ 3 ఉంటే మనకి ఈ పూజ చాలా మంచిది. ఈ పూజలో మంచి ప్రతిఫలం అయితే వస్తుంది. ఈ పూజ చేసినంతసేపు మన మనస్సునైతే ఆ స్వామివారి దగ్గర, ఆ పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో ఆ స్వామిని ప్రార్థించండి. సాక్షాత్కరిస్తాడండి ఆ ఏడుకొండలవాడు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు ఉంటాడనమాట. మన పూజ ఎంత నిష్టగా చేస్తామో ఆ స్వామివారి కనికరం కూడా మన మీద అంత ఎక్కువగా ఉంటుందండి. ఆ స్వామివారికి 2 చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేసుకోండి. ఆ స్వామివారు మన కోరికలను తప్పకుండా, ఎంత పెద్ద కోరికైనా ఆ స్వామివారి ముందు, ఆ స్వామి పాదాల దగ్గర ఉంచామంటే అది ఆ స్వామివారు తప్పకుండా తీరుస్తారు. అలాగే ఎవరైనా 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలి అనుకున్నా కానివ్వండి, ఈ మాసంలో వచ్చే ఏకాదశి రోజున 7 శనివారాల వ్రతాన్ని కూడా మొదలుపెట్టచ్చు. ఈ నెలకి ఎంతో ప్రాముఖ్యమైన నెల కాబట్టి ఈ మాసంలో వచ్చే ఏకాదశి తిథి కూడా చాలా ముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. 7 శనివారాల వ్రతం చేయదలిచిన వాళ్ళు తప్పకుండా ఈ మాసంలో మొదలుపెట్టుకోవచ్చు. ఈ మాసంలో, ఈ పురటాసి మాసంలో ఆ స్వామివారిని నిండుగా మనకి చేతైనంత వరకు ఆ స్వామివారిని పూజించి అలంకరణకు ప్రాముఖ్యత ఇచ్చి ఆ స్వామివారి ముందు 2 చేతులు జోడించి ఆ స్వామివారి ముందు మన కోరిక ఏదైనా కానివ్వండి, ధర్మబద్ధమైన కోరిక, పిల్లల ఉద్యోగాలు, వ్యాపారాలు, గృహ నిర్మాణాల గురించి ఏదైనా కానివ్వండి, ఒక ధర్మబద్ధమైన కోరిక గురించి మీరు బాధపడుతూ ఉంటే ఆ స్వామివారి పాదాలకు నమస్కరించి మీ కోరిక ఆయన ముందుంచండి. తప్పకుండా నెరవేరుస్తాడు. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.